రాముడికి సీతాదేవి అంటే ఇష్టం లేదు, అందువేతనే అగ్ని ప్రవేశం అని చెప్పి అగ్ని వెలిగించి అందులోకి ఆమెను తోసేసాడు, నెట్టేసాడు అని కూడా అంటున్నారు. నిజంగా అగ్ని ప్రవేశం ఆయన చేయించాడండి? అస్సలు లేదండి. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను కళ్ళకి రోగం వచ్చిన రోగి సూర్యరశ్మిని ఎలా చూడలేడో అలా నేను నిన్ను చూడలేను అంటే, ఆవిడ అంత ప్రకాశవంతంగా, అంత దేదీప్యమానంగా, అంత స్వచ్ఛతతోటి దైవత్వంతో ఉన్న స్త్రీ అని ఆయన పొగిడాడు. పొగిడి ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈయన ధర్మంగా శత్రు కోటలో ఉన్నప్పటికీ ఆవిడ్ని రక్షించగలిగాడు విభీషణుడు. అంటే నిరంతరం వెంట ఉండి లక్ష్మణస్వామి రక్షించాడు. భరతుడు తల్లిదండ్రులు సమానంగా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వీళ్ళ పేర్లే తీసుకున్నాడు, ఎక్కడికంటే అక్కడ పొమ్మని చెప్పలేదు కదా. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళందరూ కూడా సీతమ్మ తల్లి కొడుకులతో ఆవిడ యొక్క సతీత్వాన్ని, ఆవిడ యొక్క గొప్ప శక్తిని తెలుసుకున్న వాళ్ళు. అసలు రామాయణంలో ఆవిడ యొక్క గొప్పతనాన్ని చూడండి. ఒక చిన్న గడ్డిపోచను అడ్డం పెట్టుకుని రాక్షసుడైన రావణాసురుడిని ఎదిరించింది ఆవిడ.